స్వీకారానికి ఇప్పటికే నిన్నటి నుంచే నెహ్రూ స్టేడియంలో భద్రత పూర్తిగా కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో వేలాదిగా లక్షలాదిగా అభిమానులు, పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం. అలాగే ఇప్పటికే ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం అందుతున్న పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి పార్టీల అధినేతలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు పలికేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అటు తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమ ప్రముఖులను కూడా హిందీ ఇలాంటి ఇతర పరిశ్రమ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందే అవకాశం ఉంది. దీంతో హేమీలు ప్రముఖుల రాకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చే నేపథ్యం ఉండడంతో ట్రాఫిక్ లాంటి ఇబ్బందులు లేకుండా కూడా స్టేడియం పరిసరాల్లోనూ ట్రాఫిక్ ఇతర మార్గాల్లో కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక విజయ్ ప్రస్తుతానికి అతను నివాసంలోనే ఉన్నారు. గవర్నర్ రాక కోసం ఈ టీవీకే శ్రేణులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ రావటం, ఆయన్ని కలవటం, వెంటనే రేపు ఈ ప్రమాణ స్వీకారం రేపు 11:30 ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ముహూర్తం కూడా దాదాపు నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో రేపు ప్రమాణ స్వీకారం ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే రేపు కేవలం ముఖ్యమంత్రిగా విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా మంత్రులు కూడా కలిసి చేస్తారా అనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు.